ఇక సామంత్ అయితే తనకి అవార్డు రావడానికి ఇద్దరు కారణం అని చెప్తూ తన గురించి అయితే చెప్తూ ఉంటాడు. అసలు ఈ అవార్డు నాకు వస్తుందని అస్సలు అనుకోలేదు. నేను అసలు ఊహించలేదు. 10 సంవత్సరాలుగా దుగ్గరాల స్వరాజ్ కంపెనీకి వస్తుంది కదా! అస్సలు ఈ అవార్డు నాకు ఈ సంవత్సరం రావడానికి కారణం నా వెనక ఆ ఇద్దరు ఆడాలు. ప్రతి మగాడి విజయం వెనకాతల ఒక ఆడది ఉంటుందంటారు కదా! కానీ ఈసారి నా విజయం వెనకాతల ఒకరు కాదు, ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు అని అయితే చెప్తూ ఉంటారు. అందులో ఒకటి అనామిక, నా ఫియాన్సీ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అంటూ తనని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మా ఇద్దరం కలిపి ఈ ప్రయత్నం చేయబట్టే మాకు ఈ అవార్డు వచ్చిందని నేను గట్టిగా నమ్ముతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది అనామిక పేరు వినగానే. ఇక అనామిక అయితే చాలా సిగ్గుపడుతూ ఉంటుంది. సిగ్గుపడుతూ సామంత్ అయితే అనామికని స్టేజ్ పైకి రమ్మంటాడు. ఇక అనామిక స్టేజ్ పైకి రమ్మనగానే నా విజయం వెనకాతలే కాదు, కొద్ది రోజుల తర్వాత మా ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అని అయితే చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే ధాన్యలక్ష్మి, స్వప్న, అపర్ణ వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక రాజు అయితే చాలా చిరాకు పడుతూ ఉంటాడు. రాజుని చూసి సామంత్ అయితే ఇంకా రాజుని ఇచ్చేయాలని చెప్పి, ఇక మీకు చెప్పాను కదా నా విజయం వెనకాతల ఇంకో ఆడవాళ్ళు ఉన్నారని, ఆ ఆడవాళ్ళు ఇంకెవరో కాదు మిస్సెస్ కావ్య అనేది అంటూ ఉంటాడు. అలా అనగానే రాజు షాక్ అవుతూ ఉంటాడు. ఇక కావ్య కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి నేనా అనేది షాక్ అవుతూ ఉంటుంది. ఇక అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు కావ్య విషయంలో. ఇక అనామిక వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని అనౌన్స్ చేయగానే ధాన్యలక్ష్మి షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.